ఇప్పుడు నీళ్ళ విషయంలో ఇంత కొట్లాట జరుగుతుందో ఓ పక్క నుంచి రేవంత్ ప్రభుత్వం ఏమో కేసీఆర్ని దూషిస్తుంది తప్ప అసలు ఇంత అన్యాయాన్ని కూడా ఎందుకు ఎండగట్టడానికి ముందుకెళ్ళట్లేదు, ఎందుకు ఒక అంటే ప్రణాళిక సొల్యూషన్ అనేది ఎందుకు వెతకట్లేదు? మీకు వాళ్ళు ఎతకట్లేదు అనేమాట తప్పు. వాళ్ళకైనా ప్రిస్టేజే, మనకైనా ప్రిస్టేజే. నీరు అన్నది మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూ. మనం ఎక్కడైనా కలుస్తాం కానీ నీటి దగ్గర కలవలేము. అది గోదావరి వాటర్స్ కావచ్చు, యూటిలైజేషన్ కావచ్చు, కృష్ణానది వాటర్స్ కావచ్చు. వాటర్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్. అందుకల్ల మీకు ఆ డిస్ప్యూట్ అనేది సెటిల్ చేయాలంటే మనం కూర్చొని మాడుకోవాలంటే అది గతంలో సాధ్యపడలే. ఎందుకంటే ఇద్దరి మీద పచ్చ గడ్డిస్తే బగ్గుమనేది చంద్రబాబుకు ఈయనకి. ఇప్పుడు చంద్రబాబు రావడం వల్ల మనకున్న డిసడ్వాంటేజ్ ఎలాగంటే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మా గురువుగారు అంటాడు. ఇక గురువుగారికి నామాలు పెడతాడా మరి? వెనకేం మాడతాడో ముందేం మాడతాడు. సో ఇది ఒక అప్పుడు డిసడ్వాంటేజ్ ఏమో చంద్రబాబు ఉండటం, ఏ అగ్రిమెంట్ కాలే. ఇప్పుడేమో ఆయనకు గురువు కావడం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 2 టీఎంస్ ఎక్కువ పోతాయేమో, తక్కువైతే పోవు ఎవరికి, ఆంధ్రాకు. సో ఇది ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ అనుసంధానమైన నదులు 2 గోదావరి కానీ కృష్ణా కానీ అనుసంధానం చేయడం అనేది మంచిదే కావచ్చు. జాతీయ స్థాయిలో అన్ని నదులు అనుసంధానం చేస్తే ఈ దేశంలో వరదలే రావు. కేసీఆర్ చెప్తుంటాడు చూడండి, మొత్తం రిక్వైర్మెంట్ 60,000 టీఎంసీఏ. ఆ 60,000 టీఎంసీ ప్రాపర్గా నెట్వర్కింగ్ చేసి నదులు అనుసంధానం చేస్తే ఈ దేశంలో కరువు రాదు, అన్ని జలవనరులు నిండుకుంటాయి, జలాశయాలని చెప్పాడు పాపం. మేబీ ఈజ్ రైట్. అది ఎంతవరకు వచ్చిందో మనం చూసాం. ఎందుకంటే దాదాపుగా ఐ డోంట్ నో బట్ 60,000 టీఎంసీని అనుసంధానం చేయడానికి 1,000 కోట్ల పెట్టుబడి కావాలి. అది కేంద్రం దగ్గర లేదు, రాష్ట్రాల దగ్గర లేదు. సో ఇవి కాకుండా అనుసంధానం మీరు అన్నట్టుగా ఒక కాంప్రహెన్సివ్ డిజైన్ వేసుకొని అన్ని నదులు కలిపి అన్ని చోట్ల నీళ్ళు వచ్చేట్టుగా వరదలు రాకుండా చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇది జరగకుండా ఒక నది యొక్క పారివాహక ప్రాంతాన్ని, అక్కడున్న నీటిని, అక్కడున్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీరకుండా, అది రైపేరియన్ రైట్స్ అంటారు. అంటే గోదావరి ఒడ్డున నాకు రైపేరియన్ రైట్ ఉంటుంది, కృష్ణా ఒడ్డునోడికి రైపేరియన్ రైట్ ఉంటుంది. ఈ 2 ప్రాంతాలని మీరు ఒకదానికొకటి అనుసంధానం చేయలేరు. అంటే ఒక రైపేరియన్ రైట్ని మీరు కబళించలేరు ఇంకో రివర్ ద్వారా. అది వాళ్ళు చేస్తున్నారు. ఏది అనుసంధానం కృష్ణా గోదావరికి రాయలసీమ తీసుకెళ్తున్నారు. ఇది తప్పు కదా. ఎవరు ఎంకరేజ్ చేశారు? అది కేసీఆరా, రేవంత్ రెడ్డా, జగన్ రెడ్డా, మనకు తెలియదు. సో నేనేమంటున్నానంటే ఈ ఇష్యూ మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూ, ఇప్పటికీ రిజాల్వ్ కాలేదు. రిజాల్వ్ కావాలంటే ఉప చీఫ్ మినిస్టర్స్ కాస్తూ వస్తూ ఏమంటారు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ప్లస్ డెసిషన్ రాకపోతే సత్వరంగా కూర్చొని ఈ బచావతులు, ఈ ట్రిబ్యునల్ అవార్డ్స్ తొందరగా రావాలి. దానికంటే ముందు అపెక్స్ బాడీ అయితే కేంద్రానికి బాధ్యత ఉందో వీళ్ళు అనుకున్నప్పుడు అది సత్వరంగా కూర్చొని డిసైడ్ చేయాలి. మిగింత జరగకపోతే మనం రోజు అనుకుంటూనే ఉంటాం. రైట్. మానేరు చెక్ డ్యామ్ని పేల్చడానికి అసలు ఏ రకంగా చూస్తారు సార్? నాకు కరెక్ట్ అనలిటికల్గా తెలియదు దాని గురించి. కానీ ఇప్పుడు ఈ కంప్లైంట్ మీకు మెయిన్ కాళేశ్వరం మీద కూడా వచ్చింది. ఎక్కడైతే లీకేజ్ అయిందో ఆ 2 ప్లేసెస్లో బీటలు వారిందో అక్కడ కావాలని బాంబులు పెట్టి పేల్చారని టీఆర్ఎస్ ముందు వచ్చింది, టీఆర్ఎస్ తర్వాత వచ్చింది. డెలిబరేట్లీ డన్ ఇట్ అని. సో అది జనరల్గా జరగదు. ఏదైనా అప్పుడు ఉన్నటువంటి దాని ఈ మధ్య రిపేర్స్ మొదలుపెట్టారు. 3,000 కోట్లతో కాంటెంప్లేట్ చేసి రిపేర్స్ మొదలుపెట్టారు. ఆ రిపేర్లలో భాగంగా కొంత భాగం తీసేయడం, కొంత భాగం కొత్తగా వేయడం అనేది నెసెసిటీ. అది అందులో భాగంగా చేసి ఉండొచ్చు. కానీ డ్యామ్ని డ్యామేజ్ చేయడానికో లేకపోతే మరో ఇల్లు మోటివ్తోనో జరిగిందని నేనైతే అనుకోను. టెక్నికల్ పర్సన్స్ కెన్ బెటర్ ఎక్స్ప్లెయిన్. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మంత్రుల మధ్య లొల్లి మొదలైందని చెప్పేసి మళ్ళీ న్యూస్ తెర మీదకి వచ్చింది. ఏం చెప్తారు సార్? ఇదివరకు అనుకున్నాం మనం. ఇప్పుడు కొండ సురేఖ నేను తప్ప అందరు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, నేనే చాలా హానెస్ట్గా డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నాను అది తెల్లారి సర్దుకుంది. పాత గవర్నమెంట్ చెప్పే కొత్తది కదా ఆమె చెప్పింది. నువ్వు ఎట్లా పెడితే పోయి కరప్షన్ మంత్రులు బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన ఓపెన్గా 12% తీసుకుంటాడని మీడియాలో వచ్చింది. వైఫ్ ద్వారా తీసుకుంటున్నాడని పెద్ద గొడవ అయితే అది 8% తగ్గించాట, కన్సెషన్ ఇచ్చాట. ఆ పర్సెంటేజ్ తీసుకునే మంత్రి ఉండదు సార్ క్యాబినెట్. ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన కనుక ముఖ్యమంత్రి పొరపాటున తీస్తే లేస్తే, ఇప్పుడు ఆయన కర్ణాటకలో జరుగుతుంది, సిద్ధరామయ్య పీకేసి డీకే రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఈయనని పీకితే కూర్చోడానికి బట్టి రెడీగా ఉన్నాడు. ఈ టైప్ ఆఫ్ మంత్రులు ఎందుకు మనకు అంటున్నా? ఉద్యమ నేపథ్యంలో ఇంత తెలంగాణ తెచ్చుకున్నాక కండోసరి కూడా అదే కదా. సర్పంచుల విషయంలో బట్టికి పొన్నంకి మధ్య మళ్ళీ వైరం మొదలైంది. ఆ జిల్లాలో మూడు ఉన్నాయి అక్కడ పవర్ఫుల్ సెంటర్స్. ఒకటేమో పొంగులేటి, రిచెస్ట్ మ్యాన్ ఉన్న ఎమ్మెల్యేలందరికీ తలా 20 కోట్లు ఇచ్చి గెలిపించాడు. మొత్తం జిల్లా అంతా ఆయన ఖర్చు పెట్టాడు. ఒక ఆయన బట్టి గారు పాదయాత్ర చేసి నేనే సీఎం వేద్దాం అనుకున్నాడు. ఇంకొక ఆయన తుమ్మల నాగేశ్వర పాపం డిప్లొమాట్ అన్బ్యాజ్డ్ ఉంటాడు. సరే నేనేమంటే ఈ మంత్రులు ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో, తర్వాత అసమర్థులు ఉన్నారో, అసమర్థులు అంటున్నా
అవినీతి పరున్నారు. ఎందుకు పోయి నీకు రేవంత్ తీసి అవతల బారే కొత్త వాళ్ళు పెట్టుకో ఉద్యమకారులు ఉంటారు కదా నీకు లేరా? పొన్నం ప్రభాకరు ఉద్యమకారుడే, మన శ్రీధర్ బాబు ఉద్యమకారుడు, ఇట్లా లేరు ఇంకా కొంతమంది ఉంటారు కదా అందులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తెలంగాణ సోయి లేదు సీఎంకి, సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. మనం ఇంత పోరాడి తెలంగాణ తెచ్చుకొని ఇప్పుడేమైనా మనం నివురు కప్పిన నిప్పులాగా ఉంటే ఉండొచ్చు, కానీ ఇదే పద్ధతులు కొనసాగితే విప్లవం వస్తుంది. అంటే సార్ ఒకటి చెప్పండి, ప్రజలు వదిలేసారా అడగడం, లేకపోతే ఎలక్షన్స్లో చూసుకుందాం అనుకుంటున్నారా? ప్రజలు అనే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పా, 1,00,000 ఓట్లు వేసిన వాడు మీ ఆఫీస్కి వచ్చి ప్రశ్నించలేడు, లేదా అసెంబ్లీకి పోయి ప్రశ్నించలేడు. అది వేయడానికే 1,00,000 మంది ఎన్నుకునేది ఒక ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యే ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళకి హక్కు వాళ్ళకే ఉంది మాట్లాడడానికి. వాళ్ళు నోరిప్పకుండా ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు ఆంధ్రజ్యోతిలో. ఏంటంటే మేము ఉత్సవ విగ్రహాలం ఆఫీసు దగ్గర పోతున్నాం, పనులు ఏమని కాగితాలు ఇస్తున్నాం, వాళ్ళు మరి డబ్బులు లేవుంటున్నారు, మేము ఇంటికి వచ్చేస్తున్నాం, నేను చేసేది ఏం లేదన్నాడు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే ఏం చేయకపోతే ఎందుకండి ఆయన? నీ కాన్స్టిట్యున్సీ సమస్యలే పట్టుకుపోయేది. రూపాయలు ఏదైనా ఆఫీసర్ చెప్పి సీఎం చెప్పినాక ఎట్లా జరుగుతుంది? సో ఈ విధమైనటువంటి ఇన్యాక్టివిటీ కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఎక్కడిది నిధులు తెస్తావో తెచ్చి, ఈవెన్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది 5 కోట్లు ఇస్తారు, అట్లా కాదు. ఆ ప్లానింగ్ ఇవ్వాలి. ఆ కాన్స్టిట్యున్సీకి మైక్రో ప్లానింగ్ అంటారు, మ్యాక్రో ప్లానింగ్. మైక్రో అంటే చిన్నది విలేజ్ లెవెల్లో, మ్యాక్రో అంటే మొత్తం కాన్స్టిట్యున్సీ. ఈ మ్యాక్రో ప్లానింగ్ చేసి దానికి సపోజ్ ఒక 1000 కోట్లు అవసరం అనుకోండి సంవత్సరానికి, ఆ బడ్జెట్లో కేటాయించాలి. ఏముందో 119 కోట్లు అంటే 119 అంటే నీకు 3 లక్షల బడ్జెట్ కదా, 1/3 ఎమ్మెల్యేలు కను. ఈ ఎమ్మెల్యే పవర్ఫుల్ అవుతాడు. ఆ ప్లానింగ్ బోర్డుకి చైర్మన్ ఎమ్మెల్యేని పెట్టు. ఆయన ఉత్సవ విగ్రహాల ఇంట్లో పడుకోవడం ఉంది ముసుగు పెట్టి. ఈ 1000 కోట్లు ఇస్తే ఆ సంవత్సరానికి ఆయనకి తెలిసినంత నీకు తెలియదు, గవర్నమెంట్ కూడా తెలియదు. పలానా చెరువు కావాలా, పలానా వాటర్ ట్యాంక్ కావాలా, ఆయన డిసైడ్ చేస్తాడు. ప్లానింగ్ అనేది ఎమ్మెల్యేలు చేయనియండి, దానికి కావాల్సిన 1000 కోట్లు వేయండి, 1/3 బడ్జెట్ కేటాయించేసి ఎప్పుడు అడగడిగా ఆ ఇయర్కి కావాల్సిన ప్రియారిటీ ఏంటో చూసుకుంటారు, ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోతారు. ఎమ్మెల్యే హ్యాపీ, ప్రజలే హ్యాపీ. అంతేగాని ఆయన ఉత్సవ విగ్రహాల ఇంట్లో పండుకుంటా అని ఆర్టికల్ రాస్తే నువ్వు వండుకొని ఉంటే ఎట్లా? నువ్వు కూడా వండుకున్నట్టే లెక్క.